వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. హలో ఫ్రెండ్స్, సో ఈ పర్టికులర్ సెషన్లో సర్కిల్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని, దట్ మీన్స్ 7 మార్క్స్ క్వశ్చన్స్ని, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ పర్టికులర్ సెషన్లో మనం నేర్చుకుందాం. రైట్, సి లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 1, 2, 3, -4, 5, -6. ఆల్ రైట్. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 3 పాయింట్స్ ఇచ్చారు. ఆ 3 పాయింట్స్ గుండా సర్కిల్ పాస్ అవుతున్నప్పుడు ఆ పర్టికులర్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. రైట్, సరే. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో లెట్ అస్ సపోజ్ దిస్ ఇస్ ద సర్కిల్. సో ఈ సర్కిల్లో 3 పాయింట్స్ ఉన్నాయి. లెట్ సపోజ్ దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి అండ్ లెట్ అస్ సపోజ్ దిస్ ఈజ్ సి. ఈ 3 పాయింట్సే ఒకటి 1, 2 దట్ ఈజ్ ఏ 1, 2 అనుకుందాము. బి వాల్యూ 3, -4 అనుకుందాము. అండ్ సి వాల్యూ 5, -6 అనుకుందాం. ఈ 3 పాయింట్స్ గుండా ఈ సర్కిల్ అనేది ట్రావెల్ అవుతుంది, పాస్ అవుతుంది. అలాంటప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ఎప్పుడూ కూడా ఒక సర్కిల్ మనం కన్సిడర్ చేసుకున్నాము అంటే ఆ పర్టికులర్ సర్కిల్కి ఒక సెంటర్ ఉంటుంది. ఎస్ ఓ నో? సో దట్ పర్టికులర్ సెంటర్ ఈజ్, లెట్ అస్ సపోజ్ ఆ సెంటర్ ఎస్ని హెచ్, కే అని పిలుస్తాను. లెట్ అస్ సపోజ్ లెట్ అస్ డిఫైన్. మీరు x1, y1 అని అనుకోండి, తప్పేం లేదు. హెచ్, కే అని నేను అనుకున్నాను అంతే. అనుకున్నప్పుడు ఒకటి ఏంటంటేనా, ఇది సెంటర్ కాబట్టి ఈ 3 పాయింట్స్ సర్కిల్ మీద ఉన్నాయి కాబట్టి ఏ నుంచి సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉందో బి నుంచి సెంటర్కి అంతే, బి నుంచి బి సెంటర్కి పాయింట్కి అంతే డిస్టెన్స్ ఉంటుంది, సి నుంచి సెంటర్కి అంతే డిస్టెన్స్ ఉంటుంది. అవునా కదా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్. సో దీస్ 3 ఆర్ ఈక్వల్. సో దీని నుంచి నేను ఏం చెప్పచ్చు అంటే ఎస్ఏ డిస్టెన్స్ ఎంతో ఎస్బి డిస్టెన్స్ ఎంతో ఎస్సి డిస్టెన్స్ కూడా అంతే. అవునా? సరే, ఈ పర్టికులర్ లాజిక్ని యూజ్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ రైట్. సో సి ఫ్రెండ్స్, గివెన్ పాయింట్స్ మనం ఏం చెప్పచ్చు అంటే, సో వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్ అన్న 1, 2, 3, -4, 5, -6 కదా. లెట్ ఏ 1, 2, బి 3, -4 అండ్ సి 5, -6 ఏబిసి అని మనం నేమ్ చేసాం. సో మనకి తెలియాల్సింది ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ తెలియాలంటే సర్కిల్ యొక్క సెంటర్ తెలియాలి, సర్కిల్ యొక్క రేడియస్ తెలియాలి. ఈ రెండూ తెలిస్తే మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ని రాయగలం. ఎస్ అవును? కాబట్టి సెంటర్ నేను హెచ్, కే అనుకుంటున్నాను. లెట్ సెంటర్ ఎస్ బీ ద సెంటర్, దట్ ఎస్ హెచ్, కే బీ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, బీ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. రాయండి. సో కండిషన్ ఏమవుతుంది అప్పుడు నాన్న? ఎప్పుడైతే నేను సర్కిల్ యొక్క సెంటర్ డిఫైన్ చేశానో ఐ విల్ బి హ్యావింగ్ ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి అవుతుంది. దిస్ ఈస్ ద కండిషన్. సో ఈ మూడింటిని కూడా ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి ఈక్వల్ టు ఎస్సి అనుకున్నప్పుడు మూడింటికి నేను ఏం చేస్తానంటే స్క్వేరింగ్ చేస్తాను. లెట్ అస్ సపోజ్ దీన్ని ఏం చేయొచ్చు అంటే దీన్ని మనం 2 కేసెస్లో రాయొచ్చు. అంటే ఎస్ఏ ఈక్వల్ టు ఎస్బి అన్న రాయొచ్చు అండ్ ఎస్బి ఈక్వల్ టు ఎస్సి అని రాయొచ్చు. అవునా? దీని నుంచి 2 ఈక్వేషన్స్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి సెంటర్ వాల్యూ తెలుస్తుంది. ఎట్లాగో చూడండి. సో ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే, ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మీరు లేదంటే ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బీ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్ అని కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. సో హియర్ ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్బీ స్క్వేర్, ఇక్కడ ఎస్బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్సీ స్క్వేర్ కదా. సో లెట్ అస్ సాల్వ్ దిస్ వన్. సో ఫస్ట్ ఎస్ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్బీ స్క్వేర్ని మనం సాల్వ్ చేస్తున్నప్పుడు వాట్ ఐ విల్ బి గెటింగ్? ఎస్ అంటే హెచ్, కే, ఏ అంటే 1, 2. ఎస్ ఓనో? సో స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ అన్నది రాదు డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫార్ములాలో. కాబట్టి హెచ్ -1 హోల్ స్క్వేర్, అవునా, ప్లస్ కే -2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు హెచ్ -3 హోల్ స్క్వేర్, బి కదా, ఎస్బీ స్క్వేర్ కదా, ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కే +4 హోల్ స్క్వేర్ వస్తుంది. So what I will be getting? h square minus 2h plus 1 plus k square minus 4k plus 4 plus equals to h square minus 6h plus 9 plus k square plus 4 2 is 8k plus 16. Right? So h square cancel అయిపోతుంది, k square cancel అయిపోతుంది. Here what I am having here minus 2h minus 4k, అవునా, 1 plus 4 is 5 which is equals to minus 6h, right? తర్వాత ప్లస్ 8k 9 plus 16 is 25, అవునా.
సో మైనస్ 6h ఇటు తీసుకొస్తే ఐ విల్ బీ హ్యావింగ్ 6h మైనస్ 2h. సో 8k ఇటు తీసుకొస్తే మైనస్ 8k మైనస్ 4k ప్లస్ 5, 25 తీసుకొస్తే మైనస్ 25 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ 6h మైనస్ 2h is 4h minus 8 minus 8 minus 4 is minus 12k. It's minus 20 which is equals to 0. అవునా? ఇందులో 4 టేబుల్ కామన్ తీస్తే 1 4s 4, 4 3s 12, 4 5s 20 which is equals to 0. అవునా? సో h minus 3k minus 5 equals to 0 is the first equation. ఒక లైన్ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేసినప్పుడు, ఇప్పుడు దీన్ని మనం ఈక్వేట్ చేసినప్పుడు మనకు వచ్చేటటువంటి లైన్ ఈక్వేషన్ ఏంటనేది మనం చూద్దాం. సో అప్పుడు ఆ లైన్ ఈక్వేషన్ని, ఈ ఫస్ట్ ఈక్వేషన్ని రెండింటిని కూడా మనం సాల్వ్ చేస్తే మనకి h, k వాల్యూ అనేది తెలిసిపోతుంది. లెట్ సాల్వ్ ఎస్బీ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. రైట్? ఆల్ రైట్. సో సీనా ఎస్బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్సీ స్క్వేర్. రైట్? సో ఎస్ అంటే h, k కాబట్టి h minus 3 whole square, b అంటే 3 కదా, ఇక్కడ 3 minus 4 కదా, ప్లస్ k plus 4 whole square which is equals to this one, c value is this one, so x minus 5 whole square plus y plus 6 whole square. Okay, so this is h square minus 6h plus 3 square is 9 plus k square plus 4 2 is 8k plus 4 4 16 which is equals to x square minus 10x plus 25 plus y square plus 12y plus 36. అవునా? yes or no? all right, correct. so h square, oh sorry, నేను xy రాసేసానా? so this is, sorry, it's not xy nana, it's h minus కదా. right. so this is h, k kada. all right, so h minus 5 whole square plus y minus k plus 6 whole square. okay, so this is h square minus 5 to 10 కాబట్టి 10h plus 5 square is 25, తర్వాత plus k square plus 6 to 12k plus 36. so no, so h square gets cancelled, k square gets cancelled, minus 6h plus 8k, 9 plus 16 is 25 which is equals to minus 10h plus 12k, 25 plus 36 is 61. అవునా? సో ప్లస్ 61. సో మైనస్ 10h ఇటు వచ్చినప్పుడు నాకేం వస్తుంది? వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, సి ఫ్రెండ్స్, సో 10h మైనస్ 6h, 12k ఇటు వచ్చినప్పుడు మైనస్ 12k అయిపోతుంది, ప్లస్ 8k మైనస్ 61 ప్లస్ 25 ఈక్వల్స్ టు 0. అంతే కదా? అన్నిటి తెచ్చాను అంతే. సో 10 మైనస్ 6 ఈజ్ 4h, minus 12 plus 8 is minus 4k, minus 61 plus 25 is again plus minus 36, big number symbol is minus, which is equals to 0. ఇందులో 4 టేబుల్ కామన్ తీస్తే 4 1s 4, 4 1s 4, 4 9s 36 which is equals to 0. అవునా? సో ఇప్పుడు నాకు సెకండ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చింది చూడండి, h minus k minus 9 equal to 0. దిస్ ఇస్ సెకండ్ వన్. ఇప్పుడు ఈ రెండు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ని కూడా నేను సాల్వ్ చేస్తే నాకు సర్కిల్ యొక్క సెంటర్ తెలిసిపోతుంది, h, k వాల్యూస్ తెలిసిపోతుంది. అంటే బై సాల్వింగ్ 1 and 2 ఐ విల్ బి గెటింగ్ ద వాల్యూ దట్ ఈస్ నథింగ్ బట్ సెంటర్ h, k. రైట్? దాన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో లెట్స్ సాల్వ్ దిస్. మనం ఇప్పుడు సాల్వ్ చేస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్, సో సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2. సి, ప్రతి స్టెప్ కేర్ఫుల్గా చేయాలి, ఒక ప్లస్ మైనస్ పోయినా కంప్లీట్ ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకేనా? సో సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2. సో ఈక్వేషన్ 1 and 2ని సాల్వ్ చేసినప్పుడు h minus 3k, ఇట్స్ minus 5 equal to 0 and h minus k minus 9 equals to 0. సాల్వ్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ పెట్టండి, ఇక్కడ ప్లస్ పెట్టండి, ఇక్కడ ప్లస్ పెట్టండి, ఇది మీకు తెలిసిందే సింబల్స్ చేంజ్ చేయడం. సో h గెట్స్ క్యాన్సిల్, minus 3k plus k is nothing but minus 2k, plus 9 minus 5 is plus 4 which is equals to 0. అవునా? సో minus 2k plus 4 equals to 0 అయినప్పుడు k వాల్యూ ఎంత అవుతుంది అంటే, సి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు. సో minus 2k equals to minus 4, అవునా? minus minus gets cancelled, k equals to 4 by 2, that is nothing but k value is 2 2's 4, k value is equals to 2.
కే వాల్యూ 2 అయినప్పుడు లెటర్ సపోజ్ ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 కానీ ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2 ఈజీగా ఉంది కదా. సబ్స్టిట్యూట్ కే వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ కే వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు h minus 2 minus 9 equal to 0, h minus 11 equal to 0, h equals to 11. So what is the center nana? Center h comma k enta 11 comma 2 అవునా. సో 11 comma 2 is the center. సో ఇక్కడ మనకి సర్కిల్ యొక్క సెంటర్ తెలిసిపోయింది. if I know the radius of the circle also, then easily I can find the equation of the circle. Yes. All right, so see friends, radius find out చేద్దాం. సో వాట్ ఈస్ ద రేడియస్ నాన్న? ఇక్కడ సర్కిల్లో ఇది సెంటర్ h కామా k వచ్చేసింది నాకు. దట్ ఈస్ నథింగ్ బట్ 11 comma 2. ఇక్కడ ఏ పాయింట్ ఉంది, ఇక్కడ బి పాయింట్ ఉంది, ఇక్కడ సి పాయింట్ ఉంది. సో ఏ ఈజ్ 1 comma 2, బి ఈజ్ 3 comma -4 అండ్ సి ఈజ్ 5 comma -6 కదా. సో ఏదో ఒక పాయింట్కి డిస్టెన్స్ రేడియస్సే కదా. సపోజ్ 1 comma 2కి తీసుకుంటున్నాను అంటే ఈ రెండింటి యొక్క డిస్టెన్స్ బిట్వీన్ 2 points ఈజ్ రేడియస్. మీరు ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ 1 comma 2 చిన్న నెంబర్స్ కాబట్టి నేను అది తీసుకుంటాను. ఎస్, ఆల్ రైట్. సో రూట్ ఓవర్ ఏం చెప్తాం, 11 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 2 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఏ అనమాట ఇక్కడ. ఓకేనా. సో root of 11 minus 10, 1 is 10 square. This is 0 square. That's nothing but 10 square. I will be getting 10. So what is the value of radius nana? Radius equals to 10 వచ్చింది. సో చూడండి, సర్కిల్ సెంటర్ తెలిసింది 11 comma 2, సర్కిల్ యొక్క రేడియస్ తెలిసింది 10. Now I can find the equation of the circle. So general equation of the circle ఎంత? Equation of the circle formula ఎంత? When we know the center and radius, x minus h whole square plus y minus k whole square equals to r square. Is this the equation of the circle? So substitute చేయండి. x minus 11 whole square plus y minus 2 whole square equals to 10 square. ఇక్కడతో మీరు వదిలేయచ్చు, ఇంకా కావాలంటే ఎక్స్పాండ్ చేయండి. సో x square minus 22x plus 121 అవునా. 11 square is 121. సో y square minus 4y plus 4 equals to 100 అవునా. సో x square minus plus y square minus 22x minus 4y, 121 plus 4 is 125. So 125 minus 100 equals to 0. 100 ఇది వచ్చేసింది. సో ఫైనల్గా నాకు సర్కిల్ ఈక్వేషన్ ఏమొస్తుంది, x square plus y square minus 22x, so minus 4y, so 125 minus 100 is plus 25 equals to 0. This is the required equation of the circle. ఈ విధంగా మనకి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఏ 7 marks క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ అంటే 3 points ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు స్టెప్ బై స్టెప్ మీరు ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. రైట్ నానా, దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3, 4, 3, 2 అండ్ 1, 4. ఇది సేమ్ మోడల్ క్వశ్చన్, కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్లో 3 ఈక్వల్గా ఉన్నాయి, లేదా ఇవైనా ఈక్వల్గా ఉన్నా, ఏవైనా 2 ఆర్డర్ పేర్స్కి 2 నెంబర్స్ ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు అంటే సేమ్ ఎక్స్ యాక్సిస్ ఈక్వల్గా ఉన్నప్పుడు చిన్న తేడా వస్తుంది అనమాట. మిగిలినంతా సేమ్ టు సేమ్. ఆ తేడా ఏంటనేది అప్పుడు ఎట్లా చేయాలనేది ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఖచ్చితంగా ఈ మోడల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు బీ కేర్ఫుల్. ఓకేనా. ఈక్వల్గా ఇచ్చాడా నెంబర్స్, లేదా డిఫరెంట్గా ఇచ్చాడా. డిఫరెంట్గా ఇస్తే ప్రాబ్లం లేదు, ఈక్వల్గా ఇస్తే చిన్న మోడిఫికేషన్ ఉంటుంది. అదే ఎలా చేయాలని చూద్దాం. సరే, గివెన్ ఆర్ ఎల్స్ పాయింట్స్, గివెన్ పాయింట్స్ లెట్ అని తీసుకుందాం మనం. సేమ్ క్వశ్చన్ కదా. సో లెట్ ఏ 3, 4, B 3, 2, C 1, 4 కదా. సో లెట్ x, y be the center of the circle. x, y be the center అని తీసుకోవాలి, అవునా. సో సెంటర్ అని తీసుకున్నప్పుడు x, y అనుకోకండి, h, k అనుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. లేదంటే x1, y1 అన్న తీసుకోవచ్చు. ఓకేనా.
హెచ్ కామా కే విత్ సెంటర్ అని తీసుకున్నాం. అలాంటప్పుడు ఎప్పుడైతే ఈ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇదే మోడల్ మనం ఏం చేసాం నాన్న, ఎస్టీఎస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్సీ స్క్వేర్ కదా కండిషన్. ఆ కండిషన్ని మనం డైరెక్ట్గా రాసేద్దాం. మీరు ఇంకా ఎలాబరేట్ చేయండి కొంచెం, ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ కేసు ఏంటి, ఎస్సీఎస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎస్బీ స్క్వేర్. దీన్ని మనం సాల్వ్ చేద్దాం, ఓకేనా. సాల్వ్ చేసినప్పుడు h-3 హోల్ స్క్వేర్ ప్లస్ y-4 హోల్ స్క్వేర్, అంతేనా. సారీ, k-4 హోల్ స్క్వేర్. ఓ మై గాడ్, హెచ్ కామా కే అనుకున్నాను నేను. ఓకే, k-4 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు h-3 హోల్ స్క్వేర్ ప్లస్ k-2 హోల్ స్క్వేర్ కదా. ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ h-3 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, రెండు ఒకటే, అవునా కదా. సో ప్రీవియస్ ప్రాబ్లమ్లో ఇలా క్యాన్సిల్ అవ్వలేదు, ఎలాబరేట్ చేసాం. x² y² మాత్రమే క్యాన్సిల్ చేసాం. ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోవడం వల్ల చిన్న లాజిక్ ఏంటంటే k-4 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు k-2 హోల్ స్క్వేర్ వస్తుంది. సో స్క్వేర్ అటు వెళ్ళిపోతే రూట్ అవుతుంది కదా. రూట్ అయ్యే క్రమంలో మనం ఏం రాయాలి, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ k-2 హోల్ స్క్వేర్ రాస్తాం. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక్కడ k-4 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ k-2 తీసుకుంటాం. ఇక్కడ మీరు ప్లస్ ఆఫ్ k-2 తీసుకోవాలా మైనస్ k-2 తీసుకోవాలా అంటే చూడండి, మీకు ఒకటి చెప్తాను. k-4 ఈక్వల్ టు ప్లస్ తీసుకున్నాం అనుకోండి, ప్లస్ ఆఫ్ k-2 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, k గెట్స్ క్యాన్సిల్, అటుకే ఇటుకే క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు అసలు మనకి ఈక్వేషన్ రాదు, లైన్ ఈక్వేషన్ రాదు. కాబట్టి మైనస్ ఆఫ్ k-2 తీసుకోవాలి, అప్పుడు మీకు ఒక లైన్ ఈక్వేషన్ అనేది వస్తుంది. అది తేడా, అర్థమైందా. ఎప్పుడైతే ఇట్లా రెండు ఈక్వల్గా ఇటుగానే అటుగానే ఎటైనా సరే రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఇట్లా మైనస్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, సో దట్ వీ కెన్ obtain లైన్ ఈక్వేషన్. సరే, సో మనం k-4 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ k-2 చూసుకున్నప్పుడు, so what I will be getting here, k-4 equals to minus k minus into minus is plus 2, minus k ఇటు వస్తే k plus k equals to 2, minus 4 ఇటు వస్తే plus 4, అవునా. సో 2k equal to 6 and k equals to 2 3 6, k equals to 3, అర్థమైందా. ఆల్ రైట్. సో మనకి k వాల్యూ తెలిసింది ఇక్కడ. సో వన్స్ వీ హ్యావ్ obtained k వాల్యూ, ఇక్కడ మనం ఏం చేయొచ్చునా, k వాల్యూ 3 అని మనకు తెలిసింది కాబట్టి ఈజీగా వీ కెన్ obtain ద అదర్ h వాల్యూ. బట్ సి హియర్, కానీ అక్కడ ఈక్వేషన్లో h ఏం లేదు. అయితే దీన్ని లైన్ రిప్రజెంటేషన్లో చేయాలి. k ఈక్వల్ టు 3 అని రాసిన తర్వాత లైన్గా రాయాలి. కాబట్టి లైన్ అంటే ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ టు 0 ఫార్మేట్లో రాయాలి. అంటే 3 ఇటు తీసుకొస్తే k-3 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద లైన్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. అర్థమైందా. ఆల్ రైట్. అంటే హెచ్ కామా కే అనుకున్నప్పుడు హెచ్ యొక్క కోషెంట్ 0 అనమాట ఇక్కడ. సరే, ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసినప్పుడు ఎస్బీ స్క్వేర్ ఈక్వల్ టు ఎస్సీ స్క్వేర్ కదా, అవునా. సో ఎస్బీ ఎంత, h-3 హోల్ స్క్వేర్ ప్లస్ k-2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు h-1 హోల్ స్క్వేర్ ప్లస్ k-4 హోల్ స్క్వేర్, అవునా. సో దిస్ ఈస్ h స్క్వేర్ మైనస్ 6h, h స్క్వేర్ మైనస్ 6h ప్లస్ 9, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ k స్క్వేర్ మైనస్ 4k, 2 స్క్వేర్ అంటే 4, విచ్ ఈస్ ఈక్వల్స్ టు h స్క్వేర్ మైనస్ 2h ప్లస్ 1, అంతే కదా. h-1 హోల్ స్క్వేర్ అంటే h స్క్వేర్ మైనస్ 2h ప్లస్ 1 ప్లస్ k స్క్వేర్ మైనస్ 8k ప్లస్ 16, 4 2s 8, 4 స్క్వేర్ 16, 2h minus 2h plus 1, that's all. Exactly. Next. So, చూడండి, h square gets cancelled, k square gets cancelled. Yes or no? తర్వాత minus 6h minus 4k, 9 plus 4 is 13, which is equals to minus 2h minus 8k, 1 plus 16 is 17. కదా. సో ఈ టర్మ్స్ అన్నిటిని అటు తీసుకెళ్దాం. సో అప్పుడేమవుతుంది, ఇవన్నీ పాజిటివ్స్ అయిపోతాయి. 6h minus 2h ప్లస్ 4k మైనస్ 8k ప్లస్ 13, ఏవి తీసుకెళ్తున్నాం నన్ను, ఇవే అటు తీసుకెళ్తున్నాం కాబట్టి ఇది మైనస్ 13 అవుతుంది, అవునా. 6h అయింది ప్లస్ 4h అయింది మైనస్ 13 అవుతుంది. అప్పుడు మైనస్ 13 ప్లస్ 17 ఈక్వల్ టు 0, రైట్. సో దిస్ ఈస్ 4h మైనస్ 4k, 17 మైనస్ 13 ఈస్ 4, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి ఏం రాయొచ్చు, 4 టేబుల్ కామన్ తీస్తే h మైనస్ k మైనస్ 1 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్, అవునా. ఇక్కడ నాకు k-3 ఈక్వల్ టు 0 అనేది ఫస్ట్ ఈక్వేషన్, h మైనస్ k మైనస్ 1 ఈక్వల్ టు 0 అనేది సెకండ్ ఈక్వేషన్. సాల్వింగ్ 1 and 2,
అవునా? సో ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని నేను సాల్వ్ చేస్తే ఏమొస్తుంది అంటే, సి ఫ్రెండ్స్, సో k ఈక్వల్ టు 3 కదా ఇందులోంచి. సో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2, అంతే కదా. k వాల్యూ 3 అని ఇక్కడ తెలిసిపోతుంది కాబట్టి k వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తే h మైనస్ 3 మైనస్ 1 ఈక్వల్ టు 0, h మైనస్ 4 ఈక్వల్ టు 0. h వాల్యూ ఎంత? h వాల్యూ ఈజ్ 4. సో వాట్ ఈస్ ద సెంటర్ నానా? సెంటర్ h కామా k ఈక్వల్స్ టు 4 కామా 3. దిస్ ఇస్ ద సెంటర్. సో మనకి సర్కిల్ యొక్క సెంటర్ వాల్యూ తెలిసిపోయింది. సో 3 కామా 4 సర్కిల్ యొక్క సెంటర్ వాల్యూ ఎంత? ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ వాట్ ఐ గాట్ హియర్ ఈస్, సి, oh my god, wait nana, ikkada small mistake here. So this is minus 13 plus 17 is plus 4. This is plus. So this is plus 1. Alright. Ippudu correct vastadi. This is wrong. Beg your pardon. See. So minus 13 plus 17 is plus 4. Alright. Okay, fine. So minus h minus k plus 1 equal to 0. So k ni మనం సబ్స్టిట్యూట్ చేస్తే, సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? సో h మైనస్ k వాల్యూ 3 కదా. సో 3 ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది చూడండి. మైనస్ 2 ఈక్వల్ టు 0, h ఈక్వల్స్ టు 2. ఓకే. సో వాట్ ఈస్ ద సెంటర్? సెంటర్ h కామా k ఎంత? సెంటర్ h కామా k ఈజ్ 2 కామా 3. దిస్ ఈజ్ కరెక్ట్ వన్. అర్థమైందా? చూడండి, ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఆన్సర్ తప్పు వచ్చింది, అవునా? ఓకే, ఫైన్. బీ వెరీ కేర్ఫుల్. సో ఇప్పుడు మనం రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ అనేది ఏదో ఒక పాయింట్కి, ఈ సెంటర్కి మన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎస్ను. సో రేడియస్ సపోజ్ ఎస్ఏ పాయింట్ తీసుకుందాం. ఏ పాయింట్ 3 కామా 4 కదా, హెచ్ కామాకే ఇది. కాబట్టి రూట్ ఓవర్ 2 మైనస్ 3 హోల్ స్క్వేర్, అవునా, ప్లస్ 3 మైనస్ 4 హోల్ స్క్వేర్. సో ఐ విల్ బి గెటింగ్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సో రూట్ ఆఫ్ 1 square plus 1 square అంటే 1 plus 1 which is equals to root 2. This is nothing but radius. మనకి రేడియస్ తెలుసు, సర్కిల్ యొక్క సెంటర్ తెలుసు. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్. ఎస్ నో? సో కాబట్టి x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు రూట్ 2 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఐ విల్ బి గెటింగ్ 2 హియర్, అవునా? సో చూడండి, ఇక్కడతో మీరు వదిలేయచ్చు, కావాలంటే ఎక్స్పాండ్ చేయండి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y, 9 ప్లస్ 4 ఈజ్ 13, 13 మైనస్ 2, 13 మైనస్ 2 ఈజ్ 11 ప్లస్ 11 which is equals to 0. So right friends, so x square plus y square minus 4x minus 6y plus 11 equal to 0. This is the required equation of the సర్కిల్, రైట్? ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఎప్పుడైనా ఇలా రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మీరు ప్లస్ ఆర్ మైనస్లో మైనస్ తీసుకోవాలి, ఓకేనా? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ దిస్. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు అంత బాగా గుర్తుంటాయి, లేదంటే మర్చిపోతారు. సో ప్రాక్టీస్ వెల్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye-bye.